ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇక్కడున్నారా? పదండి. ఎక్కడికి? చిన్న క్లారిటీ మిస్ అవుతుంది. ఏంటి నిత్య అది? చెప్తే కానీ రారా? ఏంటో చెప్పొచ్చుగా. బాలుగారు, అది ఒక క్లారిటీ. ఏం క్లారిటీ కావాలి నిత్య? అదేంటో నాకే క్లారిటీ లేదు. అది తెలుసుకుందామని. ముందు రండి, చెప్తాను. రండి. రండి బాలుగారు, నిత్య రండి. నిత్య చెయ్యొదులు. వదులు నిత్య, వదులు. ఏమైంది? రోజా, సారీ అక్క. నువ్వు గొప్పదానివి. నీ మనసు చాలా గొప్పది. అందరూ ఒక కుటుంబం అన్నావు. మనమందరం సారంగపాణి గారి కుటుంబం అన్నావు. నన్ను సారంగపాణి గారి కూతురులా గుర్తింపునిచ్చావు. నేను నిన్నెంత ఇబ్బంది పెట్టినా నువ్వన్నీ మనసులో నుంచి తీసేసి సారంగపాణి గారి కూతురిగా నాకు గుర్తింపునిచ్చావు. దానికి నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో టైం వచ్చినప్పుడు చెప్తాను. కానీ అక్క, నాదొక చిన్న క్వశ్చన్. ఈ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చెప్పగలిగితే నేను ఇంకా నిన్ను ఏం ఇబ్బంది పెట్టను, ఏం అడగను. ఏంటి నిత్య అది? అక్క, నిత్య అనుకు. ఆ పిలుపేదో నీకు నాకు మధ్య దూరం అనిపిస్తుంది. ఏంటో చెప్పొచ్చు కదా. ఏంటి నీ క్వశ్చన్? అక్క, మనమందరం ఫ్యామిలీ అన్నావు. నా మామ్స్ని మీ అమ్మ అన్నావు. మీ నాన్నని మా నాన్న అన్నావు. మనమందరం కలిసిపోయాం అన్నావు. సూపర్ అక్క. కానీ బాలు గారి సంగతి ఏంటి? బాలుగారు మన కుటుంబంలో ఉన్నారా లేదా? ఇప్పుడు ఒకవేళ బాలుగారు మన కుటుంబంలో ఉంటే నా భర్తగా ఉన్నారా లేదా నీ భర్తగా ఉన్నారా? నీవాడా లేదా నావాడా? చెప్పక్క. ఒకవేళ మన ఇద్దరికి కంబైన్డ్ గా భర్తగా ఉన్నాడా? అయ్యో, నాకు టెన్షన్ అయిపోతుంది. ఈ క్లారిటీ నాకు ఇవ్వక్క. నిత్య, ఏం మాట్లాడుతున్నావు? బాలుగారు, ప్లీజ్ మీరేం మాట్లాడకండి. నన్ను ఒక క్లారిటీ తీసుకొనివ్వండి. మీ క్యారెక్టర్ ఏంటో మీకే క్లారిటీ లేదు. నాకైతే అస్సలు క్లారిటీ లేదు. మా అక్క చెబుతుంది కదా. చెప్పక్క, బాలు నీవాడా లేదా నావాడా? ఇప్పుడే తేలిపోవాలి. నిత్య, ఇవన్నీ అవసరమా? బాలుగారు, అంత బాగుంది. ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే ఇంకా బాగుంటుంది. నువ్వు చెప్పక్క. నిత్య, బాలు గారికి నాకు మధ్య ఏముంది? మా ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి అనేది ఒకప్పుడు నీకు తెలుసు. కానీ ఇప్పుడు క్లారిటీ నన్ను అడిగావు. దానికి సమాధానం నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం కొంత ఉంది, కొంత లేదు. బాలు గారు నాకు ఒక రక్షకుడిలాగా నన్ను రక్షించడానికి వచ్చారు.
అంతే కదా బాలుగారు. నన్ను రక్షించడానికే కదా మీరు వచ్చారు. బాలుగారు నా జీవితంలోకి వచ్చారు, నన్ను కాపాడారు నిత్య. బాలుగారు నీ మెళ్ళో తాళి కట్టినప్పుడు అది కూడా నన్ను రక్షించడానికే అనుకున్నాను. కానీ అది నిజమో కాదో ఆయన చెప్పలేదు, నేను అడగలేదు. ఇప్పుడు ఆ ప్రస్తావన కూడా నేను తీయడం లేదు. చెల్లి, బాలుగారికి నాకు మధ్య ఏ బంధం ఉందని చెప్పడం కంటే బాలుగారిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నాకు అర్థమవుతుంది. మా మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత, బంధం ఇవన్నీ నువ్వు మర్చిపో. అవన్నీ ఆ దేవుడికే వదిలేద్దాం. బాలుగారు, బాలుగారితో తాళి కట్టించుకున్నావు, మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తెచ్చుకున్నావు. నీ ప్రేమలో నిజాయితీ ఉంది చెల్లి. ఇప్పుడు నాకన్నా నీకే బాలుగారి అవసరం ఎక్కువ ఉంది. ఒక డాక్టర్ దగ్గర 2 పేషెంట్స్ ఉంటే ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఎమర్జెన్సీ ఉందో, ఎవరు ఎక్కువగా బాధపడుతున్నారో వాళ్ళనే కేర్గా చూసుకుంటారు. బాలుగారు కూడా ఇప్పుడు డాక్టర్ లానే ఉన్నారు. బాలుగారి అవసరం నీకు చాలా ఉంది చెల్లి. అందుకే బాలుగారిని నీకు అప్పగిస్తున్నాను. బాలుగారు, మీరు ఎంతో సిన్సియర్. ఒక భర్త ఉద్యోగం ఒప్పుకున్నా, ఒక రక్షకుడి ఉద్యోగం ఒప్పుకున్నా చాలా డెడికేటెడ్గా పనిచేస్తారు. నిత్యతో కూడా అలాగే ఉంటారని, అంకిత భావం చూపిస్తారని ఆశిస్తున్నాను. ఇది నేను మిమ్మల్ని ఆజ్ఞాపించట్లేదు, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను బాలుగారు. ఆహా, సమాధానం ఎంత బాగా చెప్పావు రోజా. నీకు ప్రేమ ఉంది, బంధం ఉంది, కానీ క్వశ్చన్ అడిగితే అటు ఉందని చెప్పలేదు, లేదని చెప్పలేదు. బాలు అవసరం నాకుందని చెప్పావు.
సరే, నీ ఆశకి నీ ప్రేమకి సరికొత్త ముగింపు నేనే ఇస్తానులే. బాలుగారు, ఇప్పటి నుంచి మీరు నా ప్రాపర్టీ. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. మీకు వచ్చింది కదా? పదండి. బాయ్ అక్క.